వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ జనవరి 2025 అంటే జనవరి 2025 మంత్ త్రూఅవుట్ ది మంత్ స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండే ఛాన్స్ ఉంది అనే ప్రిడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. సో దాంతోపాటుగా ఎకానమీ ప్రిడిక్షన్ అంటే ఎకానమీ ఎలా ఉండబోతుంది, సో ఒకవేళ సెంట్రల్ బ్యాంక్స్ కనుక లోన్ ఇంట్రెస్ట్ రేట్ కట్సా లేదా రేట్ హైక్సా ఎలా ఉండబోతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఇంకా గోల్డ్ ప్రైసెస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా మనం ఈ ప్రిడిక్షన్ వీడియోలో చూద్దాము. సో ముందుగా మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని గ్రాఫ్ రూపంలో చూసే ముందుగా మనం ఎకానమీ గురించి చూడాలి అంటే, సో దిస్ మంత్ ఆల్సో ద ఎకానమీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ రెసిషన్ మోడ్ ఓన్లీ. దట్ మీన్స్ ద క్యాష్ అవైలబిలిటీ, ద మనీ సర్క్యులేషన్, the flow of money is going to be less in this month also, in January, the first month of 2025 also. So alage if any central bank has to take a decision on loan interest rates, it is going to be more probably giving a rate hike only rather than giving rate cut. So if not a rate hike, the most probability is to keep the rates unchanged. That means the neutral stance is the possibility for this month, January, as per prediction we can say. So ante kaadu 2025 ఇయర్లీ ప్రిడిక్షన్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను ఎక్స్పెక్ట్ మోర్ రేట్ హైక్స్ రాదర్ దాన్ రేట్ కట్స్ అని కూడా నేను చెప్పాను. సో ఏదైతే లాస్ట్ ఫెడ్ మీటింగ్లో జరిగిందో, సో ద డిక్లరేషన్ హ్యాస్ బిన్ గివెన్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ రేట్ కట్స్ ఇన్ దిస్ ఇయర్ ఆఫ్ 2025 అనేది డిక్లరేషన్ కూడా అయ్యింది. సో అది నేను ముందే ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో ఐ హ్యావ్ ప్రిడిక్టెడ్ ఇట్ బిఫోర్ 2025 coming also, before the Fed meeting also. సో అలాగే ఇక మనం ఏదైతే స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్ని గ్రాఫ్ రూపంలో చూడాలి అంటే, సో జనవరి 2025 కోసం సో ఇది మనం బిగినింగ్ పాయింట్ అనుకుంటే కనుక సో అది ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ బిగినింగ్ పాయింట్ ఫస్ట్ జనవరి 2025, సో ఇది ఎండింగ్ పాయింట్ 31st జనవరి 2025. సో త్రూఅవుట్ ది మంత్ సో ఇది గ్రాఫ్ రూపంలో చూసినప్పుడు ఇది స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సుమారుగా ఇలా ఉండే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, so this month it is going to be negative only, but when compared to the previous monthly prediction video, so we said that is going to be steeply negative. So that happened already in December month. So but this month, this January 2025, it is not going to be very steeply negative, but still the stock market's movement is going to be negative only. ఇక మనం ఏదైతే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ లూజర్స్ విషయం చూడాలి. సో అది చూడబోయే ముందుగా మనం లేబర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి చూడాలి అంటే, సో దిస్ మంత్ ఆల్సో ద జనవరి 2025 month also, the employment rate is going to be good, we can say, as per prediction in this month also. సో ఏదైతే ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం అంటే ఉద్యోగాలు తీసుకోవడం ఏదైతే ఉందో, సో అది ఈ మంత్ కూడా బాగుంది అని చెప్పాలి మనం. ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఫెయిర్ ఆల్సో. సో అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి గుడ్. సో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ field performance is going to be good also this month also, January 2025. ఇక మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూడాలి అంటే ఈ మంత్ కోసం, సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ అలాగే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్,
అలాగే ఇంకా ఏవైతే సర్వీసెస్కి సంబంధించిన స్టాక్స్, అన్ని కంపెనీల స్టాక్స్ కూడా ఫుడ్ డెలివరీస్, ఫార్మా డెలివరీస్, కొరియర్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా హాస్పిటల్స్ స్టాక్స్, సో ముఖ్యంగా హాస్పిటల్స్ స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది ఈ మంత్ కూడా. అలాగే ఇంకా మనం నెక్స్ట్ చూడాలంటే స్టీల్స్, అలాగే ఐటీ స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది జనవరిలో. ఇక మనం లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే సో గోల్డ్ ప్రైసెస్, సో ప్రీవియస్ మంత్ కూడా మనం చెప్పాము గోల్డ్ ప్రైసెస్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందని. సో దట్ హ్యాపెన్. సో దిస్ మంత్ ఆల్సో ద గోల్డ్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. అలాగే ఇంకా నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా, సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లాస్ట్ మంత్ కూడా మనం చెప్పాము సో తగ్గే ఛాన్స్ ఉందని. సో దే ఆర్ డిక్రీజింగ్. సో దిస్ మంత్ ఆల్సో, జనవరి ఆల్సో, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు బి డ్రాప్. సో ఇంకా మనం నెక్స్ట్ చూడాలి అంటే ఏవైతే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, ఇంకా పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్తో డీల్ చేసే కంపెనీల స్టాక్స్ ఇవి, సిమెంట్స్ కంపెనీల స్టాక్స్, అలాగే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, లాజిస్టిక్ సప్లైస్, అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా. అలాగే ఇంకా ఏవైతే ఫార్మా సెక్టర్ స్టాక్స్ కూడా, ఫార్మా అండ్ కెమికల్స్, ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ కూడా, కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ వాటిని బేస్ చేసుకుని పనిచేసేవి, సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, ఇలాంటి వాటి స్టాక్స్. అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, ఇంకా స్పిరిట్స్ అండ్ బ్రూవరీస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా లూజింగ్ సైడ్, అంటే ఈ స్టాక్ ప్రైసెస్ అన్ని కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం గెయినర్స్ అండ్ లూజర్స్ జనవరి 2025 మంత్ కోసం. సో అలాగే స్టాక్ మార్కెట్స్ మూమెంట్ ప్రిడిక్షన్ కూడా మనం చూసాము. సో ఆ స్టాక్ మార్కెట్స్ మూమెంట్ అనేది మే నాట్ బి వెరీ స్టీప్లీ నెగిటివ్ యాజ్ లైక్ ఇన్ డిసెంబర్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టిల్ నెగిటివ్. సో అలాగే ఎకానమీ అనేది రిసెషన్గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఏదైతే కరెన్సీ వాల్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. సో ప్రైసెస్, సో కమోడిటీస్ ప్రైసెస్, అలాగే ఏవైతే ఎఫ్ఎంసీజీ ప్రైసెస్ కూడా, ఏవైతే డైలీ యూసేజెస్కి సంబంధించిన ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఓవర్ ది వరల్డ్ చూసినప్పుడు కరెన్సీస్కి సంబంధించిన వాల్యూస్ మ్యాక్సిమం అన్నిటికీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం, రేట్ కట్కి మాత్రం నో ఎక్స్పెక్టేషన్ ఫర్ రేట్ కట్. There is a possibility for either rate hike or neutral stance. That means keeping the rates unchanged is the possibility for this month, January 2025 అని చెప్పాము. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రిడిక్షన్, ఎకానమీ, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి, గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గురించి ప్రిడిక్షన్ మొత్తం జనవరి 2025 కోసం. మొత్తం ప్రిడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.